Honorable Speaker, స్పెషల్గా పెడుతుంది. క్వశ్చన్ అవర్ తీసుకుందాము. 1 hour 10 to 11 క్వశ్చన్స్ ఇచ్చిన మెంబర్స్ ఎవరైతున్నారో టైం దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ నంబర్ 806 శ్రీ జటోజ్ రామచంద్ర నాయక్, ఇంక్రీజ్ ఆఫ్ మెస్ అండ్ డైట్ చార్జెస్. మినిస్టర్ గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవునండి, బి ప్రశ్నకు డైట్ ఛార్జీలు కేటగిరీల వారీగా చూస్తే 3rd నుంచి 7th వరకు ప్రతి విద్యార్థికి గత ప్రభుత్వంలో నెలకొక్కంటికి 950 చెల్లించారు అధ్యక్ష. అదేవిధంగా నవంబర్ 1 నుంచి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పెంచినటువంటిది ప్రతి విద్యార్థికి మరి 1330 రూపాయలు. వ్యత్యాసం గత ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో పెరిగినాయి 380 రూపాయలు అదనంగా ప్రతి విద్యార్థికి 3rd నుంచి 7th వరకు చదువుకునేటువంటి వాళ్లకు పెంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మరి 8th నుంచి 10th వరకు చదువుకున్నటువంటి విద్యార్థులకు ప్రతి విద్యార్థికి గత ప్రభుత్వంలో నెలకు ఒక్కరికి 1100 రూపాయలు డైట్ ఛార్జీలు ఇస్తే ఈ ప్రభుత్వంలో మరి బోర్డర్కు అంటే ప్రతి విద్యార్థికి నెలకు 1540 రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. 440 రూపాయలు అదనంగా ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఇంటర్ నుండి పీజీ వరకు చదువుకునేటువంటి విద్యార్థులకు నెలకొక్కంటికి గతంలో 1500 రూపాయలు చెల్లిస్తే ఇప్పుడు మన ప్రభుత్వంలో ప్రతి విద్యార్థికి నెలకు మరి 2100 రూపాయలు చెల్లిస్తూ ఉన్నాం అధ్యక్ష. 600 రూపాయలు పెరిగింది అధ్యక్ష గతం కంటే ఇప్పుడు. అదేవిధంగా సి ప్రశ్నకు లబ్ధి పొందిన విద్యార్థుల సంఖ్య 7,65,750 మంది విద్యార్థులు అధ్యక్ష. మరి వీరందరూ అంటే నవంబర్ 1వ తారీఖు నుంచి 2025 ఫిబ్రవరి వరకు చేసిన మొత్తం ఖర్చు విద్యార్థుల డైట్ ఛార్జీల మీద మరి 499,51,66,000 అధ్యక్ష. ఈ రకంగా ఈ 4 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున అంటే విద్యార్థుల డైట్ ఛార్జీలు ఓవరాల్గా 40% విద్యార్థులకు వాళ్ళ యొక్క డైట్ ఛార్జీల మీద పెంచడం జరిగింది అధ్యక్ష.